Hello everyone, this is Akshita. I am teaching class 7 social, chapter 4 Oceans and Fishing. Part 1. The Earth is known as a watery planet as it is the only planet containing water in abundance. It is estimated that about 71% of the Earth's surface is occupied by seas and oceans. What is your image of a sea or an ocean? What have you seen or heard about seas and oceans? An extension of saline water on Earth is called sea. Large sea areas are called oceans. Oceans are huge bodies of water generally separated by continents. సో మన అర్త్ అంటే మన భూమి వాటరీ ప్లానెట్ అనడం మనం వినే ఉంటాం. సో ఇక్కడ ఈ ప్లానెట్లో అంటే ఈ యొక్క గ్రహంలోనే మనకు వాటర్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. అలాగే మన అర్త్ సర్ఫేస్ 71% వాటర్తో కవర్ అయి ఉంటుంది. ఇందులో ఏ విధంగా అని చెప్పుకోవచ్చు, సీస్ ఓషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే వాటర్ ఏ విధంగా అంటే సీస్ అండ్ నెక్స్ట్ ఓషన్స్ లైక్ రూపంలో ఉంటాయి. సరే, సీస్ అంటే ఏంటి, ఓషన్ అంటే ఏంటి? సో మీరు ఎప్పుడైనా సీస్ అండ్ ఓషన్స్ గురించి విన్నారా? ఎస్, ఖచ్చితంగా వినే ఉంటారు. ఇక్కడ మనకు సలైన్ వాటర్ అంటే ఉప్పు నీరు ఉంటుంది కదా, దీన్నే మనం సముద్రం అంటాం అన్నమాట. సో పెద్ద పెద్ద సముద్రం మొత్తాన్ని ఏమంటాం, ఓషన్స్ అనడం జరుగుతుంది. సో ఈ ఓషన్స్ వచ్చేసి హ్యూజ్ వాటర్ బాడీస్ అన్నమాట. ఇవి కాంటినెంట్స్ ఖండాలుగా సపరేట్ అవ్వడం జరిగింది. అంటే ఈ ఓషన్స్ అన్నీ కాంటినెంట్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల సపరేట్ అవ్వడం జరిగాయి అన్నమాట. It will be interesting to learn what lies under the water. The surface of water does not tell us about what lies under it. You may have had the opportunity to notice or feel what the bed of a river or stream or pond is like. సో ఇక్కడ మీకు వాటర్ కింద ఏముంటుంది అని తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సరే, సర్ఫేస్ ఆఫ్ వాటర్ని చూసుకున్నట్టయితే మనము అండర్ గ్రౌండ్లో ఏముందో చెప్పుకోగలమా అంటే నో, ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనం నోటీస్ చేయాలన్నా ఒక ఆపర్చునిటీ ఉంది. ఏంటి, ఇంతకుముందు లెసన్లో ఈ ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ లెసన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ రివర్ బెడ్ కావచ్చు లేదా పాండ్స్ బెడ్ కావచ్చు, ఇక్కడ మనకు సిల్ట్ అండ్ నెక్స్ట్ గ్రావెల్, శాండ్ డిపాజిట్ అయి ఉంటాయి అన్నమాట. ఓషియన్ రిలీఫ్. ఫిగర్ 4.1 రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ యాన్ ఓషియన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాంటినెంటల్ స్లోప్ ఉంది అండ్ నెక్స్ట్ సీ లెవెల్ అండ్ దెన్ డీప్ సీ ప్లేన్, ట్రెంచ్. ద ఫ్లోర్ ఆఫ్ ద ఓషియన్ ఈజ్ జస్ట్ లైక్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ ఈ ఓషన్ యొక్క ఫ్లోర్ ఏ విధంగా ఉంటుందంటే మన ఎర్త్ సర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో ఓషన్ యొక్క ఫ్లోర్ కూడా అలానే ఉంటుంది. ద బాటమ్ ఆఫ్ ద సీ ఈజ్ నాట్ ఏ ఫ్లాట్ సర్ఫేస్. కానీ సముద్రంలో ఉన్నటువంటి బాటమ్ ఉంటుంది కదా, అదైతే ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఉండదు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హిల్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, ట్రెంచెస్ ఎక్సెట్రా. సో ఇక్కడ సముద్రం అనేది ఏ విధంగా ఉండొచ్చు, కొండలు ఉండొచ్చు, మౌంటైన్స్ ఉండొచ్చు, అలాగే ప్లాట్యూస్ మైదానాలు ఉండొచ్చు అండ్ నెక్స్ట్ పీఠభూములు ఉండొచ్చు, ట్రెంచెస్ కూడా ఉండొచ్చు. మెనీ ట్రెంచెస్ ఆన్ ద ఓషన్ ఫ్లోర్ ఆర్ సో డీప్ that even if the Mount Everest is placed in them, it will drown completely. అలాగే చాలా వరకు ఈ ట్రెంచెస్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ ఓషన్లో ఉన్నటువంటి ట్రెంచెస్ వీటి యొక్క డెప్త్ ఎంత ఉంటుందంటే ఒకవేళ మనం ఈ డెప్త్లో మౌంట్ ఎవరెస్ట్ని కనుక పెట్టినట్టయితే ఇది కంప్లీట్గా మునిగిపోతుందంట. అంత డెప్త్ ఉంటుంది ఎక్కడ, ట్రెంచెస్. మేజర్ పార్ట్ ఆఫ్ ఓషియన్ ఫ్లోర్ ఈజ్ అబౌట్ 3 to 6 kilometers బిలో ద సీ లెవెల్. సో సీ లెవెల్తో చూసుకున్నట్టయితే అంటే సీ లెవెల్ కింద చూసుకున్నట్టయితే నియర్గా 3 to 6 kilometers వరకు ఓషన్ ఫ్లోర్ అనేది ఉంటుందన్నమాట. Figure 4.1 is a sketch of the kind of landforms that can be found under the surface of an ocean.
ఇక్కడ మనకు 4.2 ఫిగర్ ఇచ్చారు. ఇది మన ఇండియన్ ఓషన్ యొక్క రిలీఫ్ ఫీచర్స్ అన్నమాట. అండ్ ఫిగర్ 4.1 కూడా మీకు చూపిస్తా. సో ఇట్ ఈస్ అన్ రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఓషియన్. In the figure 4.2, do notice the landmass of India and then go over to the floor of the Bay of Bengal, the Arabian Sea and the Indian Ocean. Try to point out what may look like hills, plains and trenches on the ocean floor. సో ఇక్కడ మనకు 4.2 ఇచ్చారు కదా ఇండియన్ ఓషన్లో. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏం నోటీస్ చేయాలి అంటే బే ఆఫ్ బెంగాల్ యొక్క ఫ్లోర్ని, అలాగే అరేబియన్ సీ అండ్ నెక్స్ట్ ఇండియన్ ఓషన్ని, అలాగే ఇక్కడ ఏమన్నా మనకు హిల్స్, ప్లెయిన్స్, ట్రెంచెస్ ఉన్నట్టయితే వాటిని కూడా పాయింట్అవుట్ చేయొచ్చు అంటున్నారు. The water of the oceans are never still. There are different kinds of movements in them. ఇక్కడ ఓషన్స్లో ఉన్నటువంటి వాటర్ ఎప్పటికీ స్టిల్గా ఉంటుందా అంటే నో. సో ఇది మూమెంట్ అవుతూ ఉంటాయన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఓషన్స్ వాటర్ హ్యావ్ 3 kinds ఆఫ్ మూమెంట్స్. దే ఆర్ సరే ఈ ఓషన్స్ వాటర్లో 3 kinds ఆఫ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. సరే ఆ మూమెంట్స్ ఏవేవో చూద్దాం. 1 వేవ్స్. అందులో ఒకటి ఏంటి అంటే వేవ్స్. When the water on the surface of the ocean rises and falls, they are called waves. సో ఇక్కడ ఓషన్ యొక్క సర్ఫేస్ మీద ఎప్పుడైతే వాటర్ అనేది రైజ్ అవుతూ ఉందో లేదా ఫాల్ అయినా కూడా వీటిని మనం వేవ్స్ అంటూ ఉంటాం. దే ఆర్ ఫార్మ్డ్ వెన్ జెంటిల్ విండ్స్ స్క్రాప్ అక్రాస్ ద ఓషన్ సర్ఫేస్. సో ఈ వేవ్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఎప్పుడైతే జెంటిల్ పవనాలు అంటే జెంటిల్ విండ్స్ అనేవి స్క్రాప్ అవుతాయో ఓషన్ సర్ఫేస్కు, అప్పుడు ఈ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ద ఫాస్టర్ ద విండ్ ద బిగ్గర్ విల్ బి ద వేవ్స్. సో ఇక్కడ మనకు విండ్ అనేది ఫాస్టర్ ఉన్నట్టయితే వేవ్ ఎలా ఉంటుంది, వేవ్ కూడా బిగ్గర్గానే ఉంటుంది. సెకండ్ మూమెంట్ ఏంటి, కరెంట్స్. ఇన్ ద ఓషియన్స్ వాటర్ ఈజ్ ఫౌండ్ టు మూవ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ ఇన్ బిగ్ స్ట్రీమ్స్. సో ఇక్కడ ఓషన్స్లో చూసుకున్నట్టయితే వాటర్ అనేది ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కు మూవ్ అవుతూనే ఉంటుంది. These streams which flow constantly in a definite direction on the surface of the ocean are called ocean currents. సో ఇక్కడ సముద్రంలో ఉన్నటువంటి వాటర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక బిగ్ అంటే వన్ పార్ట్ ఆఫ్ ద స్ట్రీమ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ద బిగ్ స్ట్రీమ్ వరకు మూవ్ అవుతాయని చెప్పుకున్నాం. సో ఈ స్ట్రీమ్ మళ్ళీ కాన్స్టెంట్గా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే డెఫినెట్ డైరెక్షన్లో ఓషన్ సర్ఫేస్ మీదగా ఇవి కాన్స్టెంట్గా ఫ్లో అవడం జరుగుతాయి. సో వీటినే మనం ఓషన్ కరెంట్ అని అంటాము. ద ఓషన్ కరెంట్స్ ఆర్ ఆఫ్ 2 types. మళ్ళీ ఇందులో ఈ ఓషన్ కరెంట్స్లో మళ్ళీ 2 types ఉన్నాయి. అవి ఏంటి అంటే ద వార్మ్ కరెంట్స్ అండ్ ద కోల్డ్ కరెంట్స్. ద వార్మ్ కరెంట్స్ ఫ్లో ఫ్రమ్ ద ఈక్విటోరియల్ రీజన్ టువర్డ్స్ ద పోల్స్. సో ఈ వార్మ్ కరెంట్స్ ఇక్కడ నుంచి ఈక్విటోరియల్ రీజన్ నుంచి టువర్డ్స్ ద పోల్స్కు ఫ్లో అవుతాయి. ద కోల్డ్ కరెంట్ ఫ్లో ఫ్రమ్ ద పోల్స్ టువర్డ్స్ ద ఈక్విటోరియల్ రీజన్స్. సో ఈ కోల్డ్ కరెంట్స్ పోలర్స్ నుంచి ఈక్విటోరియల్ రీజన్ అంటే టువర్డ్స్కు ఫ్లో అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ మెయిన్లీ కాజ్డ్ బై ద ప్రివాలింగ్ విండ్స్, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ అండ్ salinity ఆఫ్ ద ఓషన్ వాటర్. సో ఇవి కాజ్ అవడానికి కారణం ఏంటి అంటే ప్రివైలింగ్ విండ్స్ అన్నమాట. అలాగే టెంపరేచర్లో డిఫరెన్స్ రావడము అండ్ నెక్స్ట్ ఈ ఓషన్ వాటర్ యొక్క సలానిటీ, వీటిని బేస్ చేసుకొని ఇవి కాజ్ అవడం జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ మూమెంట్ ఏంటి అంటే టైడ్స్, అలలు అని చెప్తూ ఉంటాం. టైడ్స్ ఆర్ ద రిథమిక్ రైజ్ అండ్ ఫాల్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద ఓషియన్స్ ఎవ్రీడే. సో ప్రతిరోజు సముద్రంలోని యొక్క వాటర్ లెవెల్ అనేది ఫాల్ అవ్వడం, రైజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. అంటే అలలు అన్నమాట, వెళ్ళడం, ఫాల్ అవ్వడం, రైజ్ అవ్వడం, ఫాల్ అవ్వడం, రైజ్ అవ్వడం. ఇది ఒక రిథమిక్ వే అన్నమాట. అంటే ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంటుంది. ఆల్ ప్లేసెస్ ఆన్ ద కోస్ట్ ఎక్స్పీరియన్స్ సమ్ అవర్స్ ఆఫ్ లో టైడ్ అండ్ సమ్ అవర్స్ ఆఫ్ హై టైడ్. సో మనం కోస్ట్ లైన్లో చూసుకున్నట్టయితే, కోస్తా రీజన్లో చూసుకున్నట్టయితే కొంతసేపు లో టైడ్స్ వస్తుంటాయి, కొన్ని గంటలు హై టైడ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే అలలు పెద్దవిగా వస్తూ ఉంటాయి అన్నమాట. టైడ్స్ డు నాట్ రైజ్
టు ద సేమ్ హైట్ ఎవ్రీడే. కానీ ప్రతిరోజు కూడా ఒకే హైట్లోకి రైజ్ అవుతాయంటే నో, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద విండ్స్. అంటే పవనాలు ఎక్కువగా వీసినట్టయితే అలలు కూడా ఎక్కువగానే పైకి రైజ్ అవుతాయి అన్నమాట. వెన్ ద టైడ్ ఈజ్ హై, వాటర్ బికమ్స్ అప్ టు ద కోస్ట్ ఫర్ సమ్ డిస్టెన్స్. సో ఎప్పుడైతే ఈ టైడ్ అనేది అలా అనేది ఎప్పుడైతే హై అవుతుందో, సో వాటర్ నియర్గా కోస్తాకు అంటే రీజన్కు చాలా సమ్ డిస్టెన్స్ వరకు రీచ్ అవుతుందన్నమాట. దెన్ యాజ్ లో టైడ్ బిగిన్స్, ద వాటర్ మూవ్స్ బ్యాక్ ఫ్రమ్ ద ల్యాండ్. సో ఎప్పుడైతే మనకు తక్కువ అంటే చిన్న అలలు వీస్తాయో అప్పుడు మళ్ళీ ఆ వచ్చినటువంటి వాటర్ తిరిగి ల్యాండ్ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతుంది. ద టైడ్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు ఫిషింగ్. సో ఈ టైడ్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఫిషింగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్. టైడ్స్ అట్ సమ్ ప్లేసెస్ టేక్ అవే ద మడ్ బ్రాడ్ డౌన్ బై ద రివర్స్ అండ్ ప్రివెంట్ సెట్టింగ్. సో ఈ టైడ్స్ ఇంకా మనకు ఏం హెల్ప్ చేస్తాయంటే రివర్స్లో ఉన్నటువంటి మడ్ కావచ్చు లేదా సమ్ సిల్ట్ కావచ్చు, వీటిని కూడా ప్రివెంట్ చేస్తాయన్నమాట. సో ఈ ఓషన్ వాటర్ యొక్క 3 kinds ఆఫ్ మూమెంట్స్ ఏంటి అంటే వేవ్స్, కరెంట్స్, టైడ్స్. సో ఇవి మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటి, ఓషన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి ఫిషింగ్ విలేజ్ ఆన్ ద కోస్టల్ ప్లెయిన్స్ అండ్ రిమైనింగ్ లెసన్. సరే, పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాం. ఓషన్ వాటర్ ఈజ్ ఆల్వేస్ సలైన్. మనకు సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఉప్పగానే ఉంటాయి, తీయగైతే ఉండవు. ఇట్ కంటైన్స్ సెవరల్ మినరల్ సాల్ట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. ఎందుకు ఓషన్ వాటర్ ఉప్పగా ఉంటాయంటే ఇందులో సెవరల్ మినరల్స్ అనేవి డిజాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. ద ఓషన్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఫర్ రెయిన్ఫాల్. మనకు ఈరోజు వర్షాలు పడుతున్నాయంటే దానికి కారణం ఏంటి, సముద్రాలు. ఓషన్స్ ఆర్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ ఫిష్ అండ్ అదర్ సీ ఫుడ్. సో ఇక్కడ మనం ఓషన్స్ని స్టోర్ హౌసెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫిష్ కావాలన్నా లేదా ఏదన్నా సీ ఫుడ్ కావాలన్నా కూడా ఎక్కడి నుంచి అవైలబుల్ అంటే ఓషియన్స్. దే ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ సాల్ట్స్. సో మనకు సాల్ట్ యొక్క మెయిన్ సోర్స్ ఏంటి అంటే ఓషన్స్ అన్నమాట. ఓషన్స్ ప్రొవైడ్ న్యాచురల్ హైవేస్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అలాగే మనకు ఇంటర్నేషనల్ ట్రేడ్ కావాలన్నా కూడా ఈ ఓషన్స్ న్యాచురల్ హైవేస్ అని కూడా అంటున్నారు. లెట్ us visit భవనపాడు, ఏ ఫిషింగ్ విలేజ్ నియర్ ద కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టడీ ద లైఫ్ ఆఫ్ పీపుల్ లివింగ్ నియర్ ద ఓషన్. సరే, మన ఏపీలో కోస్తా రీజన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ టోటల్గా విలేజెస్ మొత్తం ఫిషింగ్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఒక విలేజ్ ఏంటి అంటే భవనపాడు. సరే, అక్కడ ఈ ఓషన్కు దగ్గరగా ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. ఫిషింగ్. ఇట్ ఈస్ 4 in the morning. అప్పలకొండాస్ వైఫ్ దానమ్మ wakes him up and gives him some rice gruel to eat by 5 a.m. after which Appalakonda is ready to go out to the sea. His friends wait for him on the beach. All of them are poor fishermen. They don't own any boats or nets. They work on Tata Rao's mechanical boat. They are altogether 20 members on a boat. Tata Rao too joins them and works along with them. సో మార్నింగ్ 4 అవుతుందంట. అప్పలకొండ వైఫ్ వచ్చేసి దానమ్మ తన భర్త అప్పలకొండని నిద్ర లేపిందనమాట. సో నిద్ర లేపినాక 5 గంటలకు అప్పలకొండ చేపలు పెట్టడానికి వెళ్ళాలి కదా, సముద్రానికి వెళ్ళాలి కదా, రెడీ అయిపోయాడు. సో 5 గంటలకి అన్నం తినేసాడంట. సో వాళ్ళ అప్పలకొండ ఫ్రెండ్స్ ఏమో బీచ్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా పేద మత్స్యకారులు అంటారు. సో చాలా పేద మత్స్యకారులు అనమాట. వీళ్ళకి ఎటువంటి బోర్డ్స్ లేవు, నెట్స్ కూడా లేవు. సో వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే టాటా రావ్స్ మెకానికల్ బోట్లో వర్క్ చేస్తారనమాట. సో వీళ్ళంతా చాలా ఎంతమంది ఉన్నారంటే 20 members ఉన్నారు ఈ బోట్లో. సో టాటా రావ్ కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయి వర్క్ చేస్తూ ఉంటాడు. The boat has already been made ready the day before with all the necessary things properly loaded. సో
ఫిషింగ్ చేయాలంటే ఒకరోజు ముందే మొత్తం నెససరీస్ మొత్తం ఈ బోట్లో ఫిక్స్ చేసుకుంటారనమాట, ప్రాపర్గా లోడ్ చేసుకుంటారు. ఇక్కడ మనకు 4.3 కనిపిస్తుంది కదా ఫిగరు, భవనపాడు విలేజ్ సెటిల్మెంట్ అనమాట. ఇదంతా మనకు చూస్తున్నాం కదా, ఇది భవనపాడు విలేజ్ సెటిల్మెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు భవనపాడు విలేజ్ ఉంది కదా, ఈ సెటిల్మెంట్ యొక్క పైన అంటే మనకు డ్రోన్ ద్వారా తీసినటువంటి పిక్చర్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. Before launching into the sea, they check the engine, the rope puller, the additional stock of diesel, and also put their food packages down. They pray to the goddess in whom they have a strong faith. సో సముద్రంలోకి లాంచ్ అవ్వడానికన్నా ముందే ఇంజన్ని, అలాగే రోప్ని, ఇంకా మనకు కావాల్సినటువంటి స్టాక్ ఆఫ్ డీజిల్ కావాలి కదా, ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి. అలాగే తినడానికి ఏమైనటువంటి ఫుడ్ ప్యాకేజెస్, వీటన్నిటిని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ మత్స్యకారులు వాళ్ళు నమ్ముకున్నటువంటి గాడెస్, అంటే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఆ దేవతల్ని కూడా ప్రార్థిస్తారనమాట, ప్రే చేస్తారు. ఎప్పుడు బిఫోర్ లాంచింగ్. టాటారావు owns this boat which he purchased from Markonda in Odisha. It cost him around rupees 6 lakhs. He borrowed the money from private lenders at a high rate of interest. ఇక్కడ టాటారావు వచ్చేసి ఈ బోట్ని కొనుక్కున్నాడనమాట. ఎక్కడి నుంచి అంటే ఒడిషాలోని మార్కొండ నుంచి పర్చేస్ చేశాడు. సో దీనికి ఎంత అమౌంట్ కావాల్సి వచ్చిందంటే 6 lakhs అనమాట. సో అతను ఆ ఎక్కువ వడ్డీకి ప్రైవేట్ లెండర్స్ నుంచి అమౌంట్ని అంటే అప్పు చేశాడు. He couldn't get a bank loan as he had no fixed assets. Even for daily fishing expenses, he has to get advances from middlemen. He has to invest a minimum rupees 5,000 per trip for diesel, wages and other things because he has borrowed money from the middleman. Tatarao has no option but to sell the day's catch of fish to the middleman at the rate he chooses to fix. By this time, the boat is ready for sail and all the 20 members are on the boat. They go up to 15 to 20 kilometers in the sea. సో ఇక్కడ ఇతనికి ఎటువంటి బ్యాంక్ లోన్ లభించదు, ఎందుకంటే ఇతనికి ఎటువంటి ఫిక్స్డ్ అసెట్స్ లేవు కనుక బ్యాంక్ లోన్ అయితే రాదన్నమాట. కానీ ఇతను ఫిషింగ్ చేయడం కోసము తను రోజు ఎక్స్పెన్స్ చేయాల్సినటువంటి మనీ ఎంత అంటే మినిమం 5,000 రూపీస్ ఎక్స్పెన్స్ చేయాలి. ఎందుకంటే ఒక ట్రిప్కి 5,000 రూపీస్ ఎక్స్పెన్స్ చేయాలి. డీజిల్కు, వేజెస్, అలాగే అదర్ థింగ్స్ కోసం 5,000 రూపీస్ ఎక్స్పెన్స్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ తను మిడిల్ మ్యాన్ నుంచి అప్పు తీసుకున్నాడు కదా, అందుకోసం అనమాట. సో టాటారావుకి అయితే ఎటువంటి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఆ రోజులో ఎన్నైతే చేపలు పట్టి వాళ్ళు అమ్ముతారో అంతవరకు ఆ మిడిల్ మ్యాన్కు అంత రేట్ ఇచ్చి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఆ టైంలో బోట్ అనేది రెడీ అవ్వడానికి, అంటే సేల్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. అండ్ నియర్గా 20 మెంబర్స్ ఉన్నారు కదా అక్కడంతా, ఆ 20 మెంబర్స్ కూడా బోట్లో ఉన్నారనమాట. సో ఇది 15 to 20 kilometers వరకు సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. దానమ్మ, wife of Appalakonda, attends to domestic work after he leaves for work and finishes by AM. Then she goes to work in the salt pans. Sometimes she also attends to agricultural work. As they don't possess any agricultural land or salt pans, their family depends on the daily wages they get. ఇక్కడ అప్పలకొండ భార్య అయినటువంటి దానమ్మ కూలి పనులకు వెళ్ళడము లేదా డొమెస్టిక్ వర్క్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే తన పనులన్నీ 9 గంటలకు పూర్తి చేసుకొని పనికి వెళ్ళడం జరుగుతుంది. సో కొన్నిసార్లు తను సాల్ట్ ప్యాన్స్లో పనిచేయడానికి కూడా వెళ్తుందన్నమాట. ఇంకొన్నిసార్లు ఏమైనా అగ్రికల్చరల్ ఉంటాయి కదా పొలం పనులు, అటువంటి పనులకు కూడా వెళ్తుంది. సో వీళ్ళకు సాగు చేసుకోవడానికి ఎటువంటి భూములు లేవు, అలాగే సాల్ట్ ప్యాన్స్ కూడా లేనందువలన ఈ ఫ్యామిలీ మొత్తం వాళ్ళకు వచ్చేటువంటి రోజువారీ జీతం మీదే బతకాల్సి ఉంటుందన్నమాట.
While laboring in the salt pans, Danamma eagerly waits for her husband's phone call. She remains anxious about her husband's safety and also about the catch. If there is a good catch, they will get more money for the హౌస్ హోల్డ్. సో పని చేస్తున్నప్పటికి కూడా దానమ్మ వాళ్ళ హస్బెండ్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుందంట. ఎందుకంటే తను ఏదో భయం పడుతూ ఉంటుంది కదా, ఒకవేళ సముద్రంలోకి వెళ్ళినటువంటి వాళ్ళ హస్బెండ్ సేఫ్టీగా ఉన్నాడా లేదా అని చెప్పి చాలా యాంగ్జియస్గా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ చేపలు బాగా పట్టారనుకోండి, సో ఆ రోజుకి డబ్బు బాగా వస్తుందన్నమాట ఇంటి కోసం ఏమన్నా. The fishermen return any time between 1 p.m. and 8 p.m. or sometimes even late in the night. అంటే ఇక్కడ ఫిషింగ్ కోసం వెళ్ళినటువంటి ఫిషర్ మ్యాన్ కొన్నిసార్లు 1 గంట నుంచి 8 గంటల లోపలైనా రావచ్చు, లేదా కొన్నిసార్లు లేట్ నైట్ కూడా రావచ్చు అనమాట. ఆన్ ద డే we were there, they come back at 3 p.m. with a good catch of variety of fish known as para. సో ఒక్కరోజు అంటే ఆ రోజు ఏం జరిగిందంటే 3 గంటలకే రిటర్న్ వచ్చేసారనమాట. అలాగే వెరైటీ ఆఫ్ ఫిషెస్ని కూడా క్యాచ్ చేశారు. సో అందులో ఉన్నటువంటి వెరైటీ ఆఫ్ ఫిష్ ఏంటి అంటే పారా. Some middlemen temporarily store the fish, segregate them and carry them in cold container tanks to far away places like Kolkata, Bangalore, Chennai, Hyderabad, Kerala and the like. సో ఇక్కడ మిడిల్ మెన్ ఉంటారు కదా, టెంపరీగా వీటిని స్టోర్ చేస్తారనమాట. అంటే మిడిల్ మెన్స్ వచ్చేసి ఈ ఫిష్ని టెంపరీగా స్టోర్ చేసి వాటిని అంతా రెగ్యులేట్ చేసి కోల్డ్ కంటైనర్స్లో పెట్టేసి హైదరాబాద్కు, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, కేరళ ఇటువంటి ప్లేసెస్కి అన్నీ మళ్ళిస్తూ ఉంటారనమాట. దీస్ పీపుల్ గెట్ 4 times మోర్ మనీ దాన్ ద క్యాచర్. సో ఈ మధ్య అంటే మిడిల్ మెన్స్ మధ్యస్థులు ఉంటారు కదా, వీళ్ళకు అమౌంట్ ఎంత వస్తుందంటే క్యాచర్కి ఎంత వస్తుందో 4 రేట్లు ఎక్కువ వస్తుందన్నమాట. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ ఆఫ్ ద పోతయ్య అడ్డా, ద లోకల్ మిడిల్ మ్యాన్. సరే, ఇక్కడ పోతయ్య అడ్డా 4.9లో మనకు ఒక పిక్చర్ ఇచ్చారంట. ఇతను ఒక లోకల్ మిడిల్ మ్యాన్. సరే చూద్దాం మనం. సో ఇక్కడ మనకు 4.9 కనిపిస్తుంది కదా ఈ ఫిగర్లో. ఇక్కడ మనకు కనిపిస్తున్నదంటే ట్యాంక్స్ ఉన్నాయి కదా, ఇది మిడిల్ మ్యాన్ అంటే మిడిల్ మ్యాన్స్ అడ్డా అనమాట. ఇదంతా స్టోరేజ్ ట్యాంక్. అండ్ నెక్స్ట్ 4.10 ఉంది కదా, ఇక్కడ మిడిల్ మ్యాన్స్ అడ్డా ఉంటుంది కదా, అక్కడ నుంచి సేల్ అవుతాయి అనమాట బిగ్ సిటీస్. సో ఇక్కడ లోడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బిసైడ్స్ ద బిగ్ ఫిషింగ్ బిజినెస్ డిస్కస్డ్ టిల్ నౌ, స్మాల్ బిజినెస్ ఇన్ ఫిషింగ్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ ద విలేజ్. Karatappa is a country-made boat which goes up to 5 kilometers into the sea and brings small catches of fish. సో ఇక్కడ ఫిషింగ్ బిజినెస్తో పాటు ఇంకా కొన్ని స్మాల్ బిజినెస్ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే పెద్ద ఫిషింగ్ బిజినెస్సే కాకుండా చిన్న ఫిషింగ్ బిజినెస్ కూడా జరుగుతాయి అన్నమాట ఈ విలేజ్లో. ఇక్కడ కరటెప్ప అనేటువంటి ఒక బోట్ ఉందన్నమాట. అంటే ఇది సముద్రంలోకి 5 kilometers వరకు వెళ్తోంది. సో ఇక్కడ చిన్న చేపలని పట్టడం జరుగుతాయి అన్నమాట. ఇంకా మనకు పెద్ద చేపలు కావాలంటే ఇంకా చాలా సమ్ కిలోమీటర్స్ వరకు మనం సముద్రంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. It can be carried by the wives of fishermen known as Birakatelu. They sell this fish in nearby towns like Naupada, Tekkali, Pundi and Palasa. సో ఇటువంటి చిన్న చేపలు ఉంటాయి కదా, వీటిని ఈ ఫిషర్ మ్యాన్ యొక్క భార్యలు వీటిని క్యారీ చేసుకొని వెళ్తాయి అన్నమాట. సో వీళ్ళనే మనం బెరకతలు అంటూ ఉంటాం. వీళ్ళు ఇక్కడ చిన్న చేపలను ఎక్కడ అమ్ముతారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి అమ్ముతారు. ఆ టౌన్స్ ఏవై ఉండొచ్చు అంటే అక్కడ నౌపాడ, తెక్కలి, పుండి, పలాస ఇటువంటి టౌన్స్లోకి వెళ్ళి చిన్న చేపలను అమ్ముతూ ఉంటారనమాట. Compared to the Karatappa, there is far more risk of life in Marapadava mechanized boat because it goes far into sea and it is difficult to swim over to shore in times of trouble. What is worse, there is no first aid in the big boats nor any life jacket. Fishing is a risky and brave occupation. సో మనం ఇక్కడ మెకనైజ్డ్ బోట్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, టాటారావు యొక్క మెకనైజ్డ్ బోట్ కంపేర్ చేసుకున్నట్టయితే కరటప్ప
నే బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు మెకానైజ్డ్ బోట్లో ఎటువంటి మెడికల్ కిట్ ఉండదు, అలాగే ఎటువంటి ఛాన్స్ కూడా ఉండదన్నమాట. ఒకవేళ ఏమైనా మనం ట్రబుల్లో పడ్డామనుకోండి, అటువంటి అలల నుంచి మనం బయటపడాలంటే, స్విమ్ చేయగలమంటే నో. కాబట్టి పెద్ద పెద్ద బోట్స్లో ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ ఉండదు, సో ప్రాబ్లం అనమాట. అందుకే ఫిషింగ్ వచ్చేసి ఒక రిస్క్ అండ్ బ్రేవ్ ఆక్యుపేషన్ అని కూడా అంటారు. మత్స్యకారులు చాలా వరకు గ్రేట్ అనమాట. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఈ ఫిషింగ్ మీద బేస్ చేసుకొనే బతుకుతూ ఉంటారు. చాలా ధైర్యం ఉంటేనే ఇటువంటి ఆక్యుపేషన్ని చేస్తారు. ఎందుకంటే సముద్రం లోపలి వరకు మనం వెళ్ళామంటే ఏమన్నా ప్రాబ్లం జరిగిందంటే కష్టమే కదా. సో దట్స్ వై అనమాట. సో ఇక్కడ మనకు ఫిగర్స్ ఇచ్చారు. ఈ ఫిగర్ 4.7 అండ్ ఫిగర్ 4.8లో వచ్చేసి అన్లోడెడ్ ఫిష్ బీయింగ్ క్యారెడ్ టు ఆక్షన్ హాల్. 4.7 చూడండి, ఒక అమ్మాయి అన్లోడ్ చేసుకుంటూ వెళ్తోంది. అండ్ నెక్స్ట్ 4.8 ఫిష్ స్ప్రెడ్ ఇన్ ద ఆక్షన్ హాల్, మిడిల్ మెన్ ఆర్ ఆల్రెడీ దేర్. సో ఇక్కడ మధ్యస్థులు ఉంటారు ఆల్రెడీ, సో వీళ్ళకి ఇచ్చేస్తారనమాట ఇవన్నీ. నెట్స్. After reaching home in the afternoon, Appalakonda took his lunch, came to the cyclone's shelter with the broken nets and started repairing them. It is an activity seen at every common place of Bhavanapadu. The fishermen have a special toolkit for repairing the nets, which consist of Nulu Karralu, net repairing fork, figure 4.12, and Nulukanda thread and flattened stick that determines the net ring size. సో ఇక్కడ అప్పలకొండ ఫిషింగ్కి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, మెకనైజ్డ్ బోట్లో 3కే వచ్చేసాడు. సో మంచి వెరైటీ ఆఫ్ ఫిష్ని తీసుకొని వచ్చాడని చెప్పాం కదా. సో తర్వాత లంచ్ చేశాడనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక తను సైక్లోన్ షెల్టర్కు ఉండేటువంటి నెట్ చినిగిపోవడం జరుగుతుంది. సో దాన్ని రిపేర్ చేయాలనుకున్నాడు. సో మనం భవనపాడులో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్టివిటీ చేస్తుంటారు. అంటే సైక్లోన్ షెల్టర్ నుంచి కాపాడే నెట్టే చాలా వరకు రిపేర్ చేస్తూ ఉంటారు. సరే, ఈ ఫిషర్ మ్యాన్కు ఖచ్చితంగా ఒక స్పెషల్ టూల్ కిట్ ఉంటుంది. ఎందుకంటే ఈ నెట్స్ని రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా నూలు కర్రలు లేదా నూలు కండ మనకు ఖచ్చితంగా కావాలన్నమాట. నెట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కన్నులు, రింగ్స్ అండ్ ద లేయర్స్ ఆఫ్ ద నెట్. ఇక్కడ నెట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే వాటి యొక్క బేస్ చేసుకొని, అంటే వాటి యొక్క రింగ్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. రీసెంట్లీ ఏ నెట్ నోన్ యాజ్ రింగ్ నెట్ విచ్ హెల్ప్స్ ఇన్ గెట్టింగ్ ఏ బెటర్ క్యాచ్ ఈజ్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ బై ఫిషర్ మ్యాన్. సో రీసెంట్గా కొన్ని కొత్త నెట్లు అమల్లోకి వచ్చాయి. అంటే కొన్ని కొత్త నెట్లు వాడకంలోకి వచ్చాయన్నమాట. ఏంటి అంటే రింగ్ నెట్. ఇవి ఫిషెస్ని క్యాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయన్నమాట. This has helped to reduce migration from the village. Earlier there were nets made up of cotton thread. Now cotton nets have almost been replaced by plastic, nylon and other synthetic materials. సో ఇక్కడ మనకు ఈ విలేజ్ నుంచి మైగ్రేషన్ని రెడ్యూస్ చేయడానికి తోడ్పడుతుందన్నమాట. అంటే ఇంతకుముందు నెట్స్ని ఏ విధంగా తయారు చేసేవారంటే కాటన్ థ్రెడ్తో తయారు చేసేవారు. కానీ ఇప్పుడు ఈ కాటన్ థ్రెడ్స్తో వచ్చేసినటువంటి నెట్స్ కాకుండా ప్లాస్టిక్ లేదా నైలాన్ లేదా ఇంకా ఏదైనా మెటీరియల్స్ ఉంటాయి కదా, సింథటిక్ మెటీరియల్స్తో తయారు చేసినటువంటి నెట్స్ని యూజ్ చేస్తున్నారు. ఏ నెట్ లాస్ట్ ఫర్ 4 to 5 years. Net or purchased by weight and the type of rings they contain. సో ఒక్కొక్క నెట్ వచ్చేసి నియర్గా 4 to 5 years వరకు పనికి వస్తుందన్నమాట. అలాగే ఈ వీటిని ఏ విధంగా ఏ విధంగా కొంటారంటే వాటి యొక్క వెయిట్ని, అలాగే ఎటువంటి రింగ్స్ ఉన్నాయి అని చెప్పి వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ నెట్స్ని కొంటారనమాట. నెట్ కాస్ట్ అరౌండ్ రూపీస్ 250 to 300 per kg. సో ఒక కేజీ వచ్చేసి 250 నుంచి 300 దాకా ఉంటుందంట ఒక్కొక్క నెట్. రింగ్ నెట్స్ వే అరౌండ్ 500 kgs. రింగ్ నెట్స్ వెయిట్ ఎంత ఉండొచ్చు అంటే 500 kgs ఉంటుందంట. ద ఫిషర్మెన్ ఆఫ్ దిస్ ఏరియా యూజువలీ బై నెట్స్ ఫ్రమ్ బరంపూర్, ఒడిస్సా. సో ఒడిస్సా నుంచి ఈ నెట్స్ అనేవి కొంటారనమాట ఈ ఏరియాలో. అంటే 500 kgs ఉంటుందంట రింగ్ నెట్. సో మనం
2 kgs 3 kgsని తట్టుకోలేము. అలాంటిది 500 kgs రింగ్ నెట్ని మనం కొని వాటిని ఫిషింగ్ చేయాలంటే ఇట్స్ రియలీ ఏ గ్రేట్ జాబ్ అనమాట. అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ. ఫిషింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ భవనపాడు విలేజ్. అంటే ఇక్కడ భవనపాడు విలేజ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, అక్కడ కేవలం ఫిషింగ్ మాత్రమే కాదు ఆక్యుపేషన్ జరిగేది, ఇంకా ఇతర పనులు కూడా ఉన్నాయి, చూద్దాం. దే కల్టివేట్ ద ల్యాండ్ టు గ్రో క్రాప్స్ అండ్ ఆల్సో రేర్ అనిమల్స్ అండ్ బర్డ్స్. సో వాళ్ళు పంటల్ని పండిస్తారు, అలాగే అనిమల్స్ని బర్డ్స్ని కూడా పోషిస్తారు. The village soil is mainly loamy and rice is the principal crop grown on it. Only a few acres of land are irrigated. Bhavanapadu lies at the tail end of Vamshadhara Canal. Water comes to Bhavanapadu only after the fulfillment of the needs of the nearby village. Marripadu village, Marripadu. సో ఈ విలేజ్లో ఉన్నటువంటి సాయిల్ చాలా లూమీగా ఉంటుందన్నమాట. అంటే ఏమనొచ్చు, వెట్టిగా ఉంటుంది. సో ఇక్కడ వెట్టిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం రైస్ని ఎక్కువగా పండించుకోవచ్చు, కాబట్టి రైస్తే ఎక్కువగా పండిస్తారనమాట ఇటువంటి ప్రాంతాల్లో. సో కేవలం కొన్ని ఎకరస్ ఆఫ్ ల్యాండ్ని మాత్రమే ఇరిగేట్ చేస్తారు. ఈ భవనపాడు ఎక్కడ ఉందంటే వంశధార కెనాల్ ఉంది కదా, సో దానికి చివర్లో ఉందన్నమాట ఈ భవనపాడు వచ్చేసి, ఈ విలేజ్ వచ్చేసి. సో ఇక్కడ ఆ మర్రిపాడు అనేటువంటి విలేజ్ ఉంది. ఈ విలేజ్కి కావాల్సినటువంటి మొత్తం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ నీడ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాకే భవనపాడుకు వాటర్ రావడం జరుగుతుందన్నమాట. హెన్స్ మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్ భవనపాడు డిపెండ్స్ ఆన్ ద రెయిన్. సో మర్రిపాడు విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్లో వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ని బాగా ఫుల్ఫిల్మెంట్ అయినాకనే భవనపాడుకు వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక ఇక్కడ భవనపాడులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేని మీద డిపెండ్ అవుతారంటే వర్షం మీద డిపెండ్ అవుతారన్నమాట. ఎందుకంటే అగ్రికల్చర్ చేయాలంటే వాళ్ళకు వాటర్ రావాలంటే మర్రిపాడు విలేజ్ నుంచే రావాలి, కాబట్టి కష్టం, కాబట్టి రెయిన్ మీద డిపెండ్ అవుతారు. There are no landlords in the village. A large number of cultivators of Bhavanapadu are small farmers. సో ఈ భవనపాడులో చాలా వరకు భూస్వాములు ఎవ్వరూ లేరంట, కేవలం ఇతర పొలాల్లో తీసుకొని కౌలుకు చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఫార్మర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. దే డోంట్ గ్రో ఎనీ కమర్షియల్ క్రాప్స్, హౌఎవర్ సమ్ ఆఫ్ దెమ్ రేర్ కౌస్ అండ్ బఫెలోస్. దెర్ ఆర్ 2 poultries in this village running on profit. సో ఇక్కడ ఎటువంటి కమర్షియల్ క్రాప్స్ని పెంచారనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు ఆవుల్ని అండ్ నెక్స్ట్ ఎనుముల్ని పోషిస్తూ ఉంటారు. ఈ విలేజ్లో 2 పౌల్ట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఇవి చాలా ప్రాఫిట్ మీదగానే నడుస్తున్నాయి. రైస్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ దేర్ నీడ్స్, సో దే గెట్ రైస్ ఫ్రమ్ ద రేషన్ షాప్స్ త్రూ దేర్ వైట్ కార్డ్స్ అండ్ సమ్టైమ్స్ బై రైస్ ఫ్రమ్ ద మార్కెట్. సో ఇక్కడ రైస్ ప్రొడక్షన్ అనేది సఫిషియెంట్గా ఉండదు, కాబట్టి వీళ్ళకు రైస్ కావాలంటే రేషన్ షాప్లో వాళ్ళకి వైట్ కార్డ్ ఉంటుంది కదా, తెల్ల రేషన్ కార్డు వల్ల ముందే వీళ్ళకు రైస్ అనేవి వస్తాయన్నమాట. కొన్నిసార్లు మార్కెట్ నుంచి కొనడం కూడా జరుగుతుంది. లూమీ ప్లేస్ అని చెప్పుకున్నాం, రైస్ అనేది ప్రిన్సిపల్ క్రాప్ అని చెప్పుకున్నాం, అయినా కూడా రైస్ యొక్క ప్రొడక్షన్ సఫిషియెంట్గా లేకపోవడం వల్ల ఇన్ని అవస్థలు అన్నమాట వీళ్ళకు. సెలనిటీ అండ్ డ్రింకింగ్ వాటర్, ఉప్పు నీళ్ళు అలాగే డ్రింకింగ్ వాటర్ గురించి చూద్దాం. ద వాటర్ ఇన్ ద విలేజ్ ఈజ్ సలైన్. ఈ వాటర్లో ఉన్నటువంటి ఈ విలేజ్లో ఉన్నటువంటి వాటర్ ఎలా ఉంటుందంటే ఉప్పగా ఉంటాయన్నమాట. ఇఫ్ వన్ డిగ్స్ అప్ టు 8 or 10 feet నియర్ ద బీచ్ వన్ కెన్ గెట్ పోర్టబుల్ వాటర్. సో ఇక్కడ 8 or 10 feet వరకు మనం బీచ్ దగ్గర డిగ్ చేసినట్టయితే కేవలం మనకు పోర్టబుల్ వాటర్ వచ్చేసి ఒక్కటే అన్నమాట. బట్ ఇన్ సమ్మర్ దీస్ వెల్స్ డ్రై అప్. కానీ సమ్మర్లో ఈ బావులన్నీ ఏమైపోతాయి, డ్రై అయిపోతాయి. అండ్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ ద వాటర్ టు ఫిల్ అప్ అగైన్. మళ్ళీ తిరిగి వాటర్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. ఇఫ్ యూ వెయిట్ ఫర్ an hour యూ మే గెట్ అనదర్ పాట్ ఆఫ్ వాటర్. సో మీకు వాటర్ కావాలంటే ఒక కడవ నిండాలంటే ఖచ్చితంగా 1 hour వరకు వెయిట్ చేయాలంట, అంత కష్టం అంట వాటర్కు.
సో ఉమెన్ హ్యావ్ టు వెయిట్ లాంగ్ టు ఫెచ్ వాటర్ ఆర్ దే వాక్ అప్ టు 2 kilometers టు కలెక్ట్ ఫ్రెష్ వాటర్. కనుక ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వాటర్ కోసం రావాలంటే ఖచ్చితంగా గంటలు గంటల తరబడి వెయిట్ చేయాలన్నమాట. లేదా ఫ్రెష్ వాటర్ కోసం వాళ్ళు దగ్గర దగ్గర 2 kilometers వరకు నడవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫిగర్ 4.13, 4.14 అండ్ 4.15 చూడండి ఏ విధంగా ఉందో. 4.13, 14 మనకు సాల్ట్ వాటర్ ప్యాన్ లెవెలింగ్ అనమాట. దీన్నే అడుగేత అని అంటారు. అంటే ఇక్కడ సాల్ట్ని సాల్ట్ ప్రాసెస్ అనేది మొత్తం ఇటువంటి బెడ్స్లోనే జరుగుతాయి. సో దీన్నే అడుగేత అని కూడా అంటారు. అంటే లెవెలింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ ఉమెన్స్ ఉన్నారు కదా, లెవెల్ చేస్తున్నారు చూడండి, అదనమాట. అండ్ నెక్స్ట్ 4.15లో చాలా దూరం నుంచి ఒక మహిళ వాటర్ని కలెక్ట్ చేసుకొని వస్తోంది. సో ఇవి అన్నమాట కష్టాలు ఎక్కడ భవనపాడు. ద గవర్నమెంట్ యాజ్ sanctioned a protective water project that pumps water from the nearest village known as సూర్యమణిపురం. సో గవర్నమెంట్ అయితే శాంక్షన్ చేసేసింది. ఏంటి అంటే ప్రొటెక్టివ్ వాటర్ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసిందనమాట. అంటే ఇక్కడ సూర్యమణిపురంకు దగ్గర ఉన్నటువంటి విలేజెస్తో వాటర్ని పంప్ చేసేటువంటి అవైలబిలిటీ అనమాట. ఇట్ గేవ్ రిలీఫ్ ఫర్ సమ్ టైమ్ బట్ క్లీనింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ ఫ్రీక్వెంట్ రిపేర్ ఆఫ్ పంపింగ్ మోటర్ ఈజ్ హర్డల్. ఫర్ సమ్ టైమ్ ఏ యూత్ ఆర్గనైజేషన్ హెల్ప్డ్ ఇన్ కీపింగ్ ద వాటర్ ప్రాజెక్ట్ యాక్టివ్ బట్ దిస్ హ్యాస్ స్టాప్డ్ ఫంక్షనింగ్ నౌ. సో ఇదైతే ఒక బెస్ట్ రిలీఫ్ అనమాట. కేవలం కొన్ని కాలం అంటే కేవలం కొంతకాలం వరకు ఇది సపోర్ట్ అయిందనమాట. కానీ ప్రస్తుతం ఈ వాటర్ని క్లీన్ చేయాలన్నా లేదా ఎటువంటి ఫ్రీక్వెంట్ వాటర్ అనేది పంపింగ్ అవ్వాలన్నా కూడా చాలా కష్టం. సో యూత్ ఆర్గనైజేషన్ అయితే చాలా వరకు ఈ ప్రాజెక్ట్లో యాక్టివ్గానే వర్క్ చేసింది, కానీ ప్రస్తుతం ఎటువంటి ఫంక్షనింగ్ జరగడం లేదు. సో 4.16 చూడండి. వై డూ థింక్ పీపుల్ వేర్ టాటూస్? వాట్ ఈస్ ద సింబల్ ఆన్ అప్పలకొండాస్ అండ్ వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? చూడండి ఇక్కడ అప్పలకొండ అని చెప్పుకున్నాం కదా ఇందాక, తన యొక్క చేతి మీద ఏదో టాటూస్ వేసుకున్నాడంట. ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్కు ఇది రీజన్ ఏమై ఉంటుంది? సరే చూద్దాం మనం. ఇంకా సోషల్ లైఫ్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ భవనపాడు ప్రైమరీలీ వర్షిప్ గంగమ్మ. సో ఈ భవనపాడులో ఉన్నటువంటి చాలా వరకు ప్రజలందరూ ఎవరిని పూజిస్తారంటే గంగమ్మని పూజిస్తారనమాట. అండ్ నెక్స్ట్ గౌరీ అండ్ శివ, అలాగే గౌరీని శివాని కూడా పూజిస్తారు. అండ్ నెక్స్ట్ దే పర్ఫామ్ పూజ టు దేర్ బోట్స్ అండ్ నెట్స్. అలాగే వాళ్ళు బోట్ మీదే కదా ఫిషింగ్ చేయాల్సిందే, కాబట్టి బోట్కు అండ్ నెక్స్ట్ నెట్స్కు కూడా పూజ చేస్తారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఈజ్ గౌరీ పూర్ణిమ. వాళ్ళు జరుపుకునేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఏంటంటే గౌరీ పూర్ణిమ అన్నమాట. దే స్పెండ్ కామన్ గుడ్ ఫండ్ ఆఫ్ ద విలేజ్ ఆన్ దీస్ ఫెస్టివల్స్. సో ఆ గ్రామంలో అంతా నిధుల్ని తీసుకొని ఉంటారు కదా, అంతా కలెక్ట్ చేసుకుని ఉంటారు కదా. సో ఆ మొత్తం డబ్బుని కూడా ఈ పండుగల్లో స్పెండ్ చేస్తారనమాట. అబ్జర్వ్ 4.16 ఫిగర్. మోస్ట్ ఆఫ్ ద మెన్ లైక్ అప్పలకొండ వేర్ టాటూస్ లైక్ దిస్. సో ఇందాక మనం చూసాం కదా అప్పలకొండ టాటూని వేసుకున్నాడు అని చెప్పి, సో దాన్నే మనకి ఇక్కడ చెప్తున్నారు. There is an open stage where the dramas, burrakathas, harikathas and record dances are performed. All these activities are led by the caste head men called pillas. They determine customs and traditions of the people. They even resolve disputes and impose fines. The money collected goes to common good fund. సో ఇక్కడ మనకు ఒక ఓపెన్ స్టేజ్ వేశారంటే ఇక్కడ డ్రామాలు జరుగుతాయి, అంటే బుర్రకథలు, హరికథలు, లేదా ఏమన్నా రికార్డ్ డ్యాన్సులు జరుగుతాయి కదా, అవన్నీ కూడా ఈ స్టేజ్ మీద జరుగుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ కులం పెద్ద ఉంటాడు కదా, కుల పెద్దలు, మతం పెద్దలు అంటుంటాం కదా, ఈ అన్ని యాక్టివిటీస్ ఎవరు నడిపిస్తారంటే కులం పెద్ద అయినటువంటి పిల్లాస్ నడిపిస్తారనమాట.
అలాగే వాళ్ళ కస్టమ్స్ బేస్ చేసుకునేవి, అంటే ఈ ప్రజల యొక్క సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా మనకు ఈ లెసన్లో కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి మనీ మొత్తము కామన్గా ఎక్కడికి వెళ్తుంది, గుడ్ ఫండ్ కోసం వెళ్తుంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ అనమాట. ఇది మన ఓషియన్స్ అండ్ ఫిషింగ్ అనేటువంటి లెసన్. ఈ విధంగా భవనపాడు విలేజ్, అందులో ఉన్నటువంటి ఫిషర్ మ్యాన్ అండ్ నెక్స్ట్ వాళ్ళు నివసించేటువంటి లైఫ్ స్టైల్ గురించి మొత్తం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కీవర్డ్స్ వచ్చేసి టూల్ కిట్. ఇక్కడ టూల్ కిట్ ఎందుకు ఉంది అంటే సైక్లోన్ షెల్టర్ ఉంటుంది కదా, అది అంటే అక్కడ యూజ్ చేసేటువంటి నెట్ ఏమైనా బ్రేక్ అయిపోతే దాన్ని రిపేర్ చేయాలంటే మనకు టూల్ కిట్ కావాలి. అండ్ నెక్స్ట్ కన్నులు. సో ఇవి రింగ్స్ అనమాట, అంటే నెట్ యొక్క రింగ్స్ అనమాట. వీటినే మనం రింగ్ నెట్స్ అంటుంటాం. ఇవి నియర్లీ 500 kgs ఉంటాయి. సో వీటిని యూజ్ చేసినట్టయితే ఎటువంటి వెరైటీ ఆఫ్ ఫిషెస్ని, అంటే పెద్ద పెద్ద ఫిషెస్ని కూడా మనం క్యాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బుర్రకథ. ఈ సోషల్ లైఫ్లో మనం ఏం చెప్పుకున్నామంటే వీళ్ళు కొన్ని పండగల్లో గౌరీ పూర్ణిమని ఎక్కువగా జరుపుకుంటారు. సో అట్ ద టైం వీళ్ళు స్టేజెస్ వేసి అంతా కలిసి డ్రామాలు లేదా బుర్రకథలు, హరికథలు ఇవన్నీ చెప్పుకుంటుంటారనమాట. అండ్ నెక్స్ట్ మెకానికల్ బోట్. సో ఇతను తాతారావు ఉన్నాడు కదా, అతని యొక్క మెకానికల్ బోట్లో, అంటే అతను ఒడిశాలోని బరంపూర్ నుంచి కొన్నాడు కదా. సో ఆ విధంగా అతను మనీని ఇన్వెస్ట్ చేసుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు. దిస్ ఈజ్ ద కీవర్డ్స్ అనమాట. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా నేను మళ్ళీ క్లియర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. థ్యాంక్ యూ.